నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ GT20 Pro స్మార్ట్ ఫోన్ అయితే మీకు అందరూ తెలిసిందే, లాస్ట్ వీక్ లాంచ్ అయింది. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ సేల్ అయితే ఏదైతుందో అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఎందుకు మంచిగా ఉందనే వీడియో కూడా చేసినామే, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా యువా 5Gకి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ మన వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే May 30కి లాంచ్ అవుతుంది అంటారు. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మాత్రమే 50 MP మెయిన్ కెమెరా అనేసి అంటూ 2 కలర్ వేరియంట్స్లో ఏదైతే డార్క్ బ్లూ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్లో 2 కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ 15,000 లోపల ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నమాట. సో చూడాలి ఇప్పుడు వస్తుంది ఏందనేసి అయితే. ప్రస్తుతానికి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అనమాట లావా యువా 5G స్మార్ట్ ఫోన్ మీద. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ ప్యాడ్ ప్రో ఏదైతుందో BIS సర్టిఫికేషన్స్లో వచ్చేసింది. త్వరలో రెడ్మీ ప్యాడ్ కూడా మార్కెట్లోకి ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కావచ్చు అనేసి అయితే అంటారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం సిమ్ వేరియంట్ అండ్ ఆల్సో వైఫై వేరియంట్ కూడా రెండు ఒకటేసారి లాంచ్ అవుతుంది. ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ GT7 Pro ఏదైతుందో కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే వచ్చినాయి అంటారు. సో దీని ప్రకారం చూసుకుంటే రియల్మీ GT Pro ఏదైతుందో త్వరలో ఇండియాలో లాంచ్ కావచ్చు. సో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 2-3 నెలల్లో లాంచ్ అయిపోతుంది అనేసి అయితే ఇక్కడ లీక్స్ ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. తర్వాత హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే ఆసూస్ నుంచి అనమాట. సో ఆసూస్ వాళ్ళు నాకు 14 అయితే లాంచ్ చేసిపోయి. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 9 185H ప్రాసెసర్, ఇక్కడ RTX 4070 గ్రాఫిక్ కార్డ్తో పాటు పే వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకంటే ఏం లేదు, గింత చిన్నగా ఉంటుంది, గింత థిక్నెస్ ఉంటుంది, ఇంత వెడల్పు, ఇంత హైట్ అనుకోవచ్చు పోయి. సో ఇది ఎట్లా అంటే ఇట్లా ల్యాండ్స్కేప్ మోడ్లా లేకపోతే వర్టికల్ మోడ్ ఇట్లా అండ్ ఇట్లా రెండు విధంగా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వర్టికల్గా యూజ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసినట్టు అన్ని పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో సపరేట్గా పవర్ సప్లై కూడా అవసరం అయితే ఇక్కడ 330 watts దాకా పవర్ సప్లై అయితే తీసుకుంటుంది అనేసి అయితే అంటారు. సో పర్ఫార్మెన్స్ బీస్ట్ అయితే అంటారు అన్నమాట కొంతమంది. లాంచ్ అయితే చేసింది ఇండియాకి ఎప్పుడు వస్తుందో అయితే తెలియదు. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మదర్ బోర్డ్కి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. ఏదైతే MSI అనమాట. సో MSI వాళ్ళ Z890 B860 మదర్ బోర్డ్కి సంబంధించిన లైనప్ అయితే బయటపడ్డది. సో ఇది కోర్ అల్ట్రా 200 Arrow CPUస్కి సపోర్టెడ్ మదర్ బోర్డ్స్ అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము MSI వాళ్ళది MAC 2890 గాడ్ లైక్, తర్వాత Z8. సో ఇక్కడ లిస్ట్ చూసుకుంటే మాత్రమే చాలా ఉంది. అన్నిటికి కూడా మెగ్ Z890 గాడ్ లైక్, తర్వాత మెగ్ అయితే సపరేట్ చెప్పేస్తాను. మెగ్ సిరీస్ ఇది Z890 AS, Z890 Unify -X, తర్వాత అది మెగ్ MPG Z890 కార్బన్ వైఫై, MPG Z890 AZ5 వైఫై అండ్ MPG Z890i Edge TI వైఫై, మ్యాగ్ Z890 Tomahawk వైఫై, ప్రో Z890P వైఫై వేరియంట్స్ అయితే వచ్చినాయి. ఇవి పెద్ద మోడల్కి బడ్జెట్ B సిరీస్కి వచ్చేసరికి అయితే B సిరీస్లో కొంచెం తక్కువ లీక్ అయినా అనుకోవచ్చు. ఇక్కడ MPG B860M Edge TI వైఫై, తర్వాత B860i Edge వైఫై, మ్యాగ్ B860 Tomahawk వైఫై, తర్వాత మ్యాగ్ B860 మోటార్ వైఫై. ఈ మోడల్స్ అయితే లీక్ అయితే బయటపడ్డాయి అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళైతే లైట్ వర్జన్ ఆఫ్ లెనోవో లీజియన్ గోని అయితే తీసుకొస్తున్న మనిషి అయితే ఒక లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డది. సో ఇక్కడ ఇది హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కాన్సోల్ అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాని మీద లైట్ వర్జన్ అన్నమాట. సో లైట్ వర్జన్ అంటే కట్ డౌన్ స్పెసిఫికేషన్స్తో పాటు కొన్ని ఆబ్వియస్గా లైట్ అంటే మీకు అందరూ తెలిసిందే కదా, కట్ డౌన్ స్పెసిఫికేషన్స్, స్క్రీన్ సైజు, వేరే బ్యాటరీ అవన్నీ చాలా చిన్నగా చేసేసి తయారు చేస్తారు. సో ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. సో చూద్దాం అఫీషియల్గా వచ్చినాక ఇంకా అడిషనల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాం. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్ అనే వెబ్సైట్లో వన్ పంచ్ మ్యాన్ ఏ హీరో నోబడీ నోస్ అనే గేమ్ తక్కువగా వస్తుంది.
యానిమీ ఫ్యాన్స్ అయితే మీకు అందరూ తెలిసిందే కదా, వన్ పంచ్ మ్యాన్ గురించి అయితే మీకు సపరేట్ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ వచ్చేసరికి స్టీమ్ మన వెబ్సైట్లో 200 రూపీస్కి అవైలబుల్ ఉంది, స్టాండర్డ్ ఎడిషన్ అన్నమాట. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకున్న మాత్రమే పెద్ద గేమ్లో i5 సెకండ్ జనరేషన్ సరిపోతే 8 GB ర్యామ్ గ్రాఫిక్స్ లెవెల్ కంపల్సరీ ఉండాలన్నమాట. అవి సపోర్టెడ్ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ 8 GB స్టోరేజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ విండోస్ 10 కంపల్సరీ ఉండాలి అండ్ అబోవ్. సో గేమ్ ఆడతారా ఆడరా మీ ఒపీనియన్స్ ఇది వన్ పంచ్ మ్యాన్ గేమ్ మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవి వాళ్ళ టెక్నిక్స్ అండ్ గేమ్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ విషయం వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.